హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈరోజు వీడియోలో అయితే ఆలు మసాలా కర్రీ చేసి చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్లో ఆలు మసాలా కర్రీ చేశారంటే వెజ్ పులావ్ అయినా బగారా రైస్ దేనికైనా సైడ్ డిష్గా అదిరిపోతుంది. చపాతీ వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ మసాలా కర్రీలోకి పొటాటోస్ని ఫస్ట్ కుక్ చేసుకోవాలి. పెద్ద సైజ్ బంగాళదుంపల్ని 3 తీసుకొని ఇలా కట్ చేసుకొని ముక్కలు మునిగేంత వాటర్ వేసుకున్నాక అరౌండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి బంగాళదుంపల్ని కుక్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ లో అయితే 1 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా కుక్ చేసుకున్న బంగాళదుంపల్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కంప్లీట్ గా చల్లారనివ్వాలి. ఇవి చల్లారే లోపు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, హాఫ్ టీ స్పూన్ జీరా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో 1 మినిట్ రోస్ట్ చేసుకోవాలి. లేదంటే మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దానిలో 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 2-3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అప్పుడే గ్రేవీ బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో ఫ్రెష్గా చేసి పెట్టుకున్న హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్నాక ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ వరకు కారం, లేదంటే మీ స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. ఈ స్పైసెస్ని ఆయిల్లో అరౌండ్ 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ 2 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకోండి. ఇది కుక్ అయ్యేలోపు మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. మిక్సర్ జార్లో అరౌండ్ 8 or 10 బాదం పప్పులను వేసుకోండి. అరౌండ్ 3 స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఫస్ట్ ఈ రెండింటిని ఫైన్ పౌడర్లా చేసుకున్నాక ఇందులోనే టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని ఇలా రఫ్గా కట్ చేసుకొని వేసుకోండి. వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదు. ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఫైన్ పేస్ట్ లా ఉండాలన్నమాట. అప్పుడే గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని కర్రీలో వేసేసుకోవాలి. బాదం పప్పు ప్లేస్ లో జీడిపప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. కానీ బాదం పప్పుతో ఒకసారి కర్రీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. పేస్ట్ మొత్తం వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటో పేస్ట్ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు పొటాటోస్ మీద ఉన్న స్కిన్ మొత్తాన్ని తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాదు, అలానే మరీ పెద్దగా కాదు. ఈ సైజులో కట్ చేసుకోండి. నేను హ్యాండ్ మీద పెట్టి కట్ చేస్తున్నాను. మీకు ఇలా అలవాటు లేకపోతే ట్రై చేయకండి. ఇలా అన్నింటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ టొమాటో పేస్ట్ కూడా మంచిగా ఆయిల్ సెపరేట్ అయిపోయి కుక్ అయిపోయింది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలన్నిటిని వేసుకోవాలి. ఇంకోసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మరీ హార్డ్గా ఉంది కాబట్టి అరౌండ్ 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసుకున్నాక ఒకసారి ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకోండి. సరిపోతే యాడ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి. లాస్ట్లో వేసుకోవడం వల్ల మసాలా ఫ్లేవర్ తెలుస్తుంది. సో లాస్ట్లో యాడ్ చేశాను. ఇంకోసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఇంకో 1 మినిట్ అలా కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరెవరికి షేర్ చేయాలో తెలుసు కదా, చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.